హిట్ మూవీ వార్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్ట్రా ఫిలిమ్స్ పై యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. ఈ నెల 14న వార్ 2 రిలీజ్ డేట్ థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ పై నెలకొన్న అనుమానాలన్నీ చెక్ పడింది. నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా తేదీ వేదికను ప్రకటించింది. ఈ నెల 10న సాయంత్రం 5 గంటలకు మాసాబ్ఘాట్ పోలీస్ గ్రౌండ్స్ లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ వేడుక జరిగింది. వార్ 2 సినిమాలకు భారీ క్రేజ్ ఏర్పడుతుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఎస్ట్రా ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో మూవీని నిర్మించింది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్, డాన్సులపై అందరి దృష్టి నెలకొంది. వార్ 2 చిత్రం తారక్ నటిస్తున్న తొలి హిందీ చిత్రం కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. అయితే సినిమా రిలీజ్ దాదాపు దగ్గర పడినప్పటికీ ఒక పెద్ద ప్రమోషన్ ఈవెంట్ కూడా జరగకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ లోటు భర్తీ చేయబోతున్నారు మేకర్స్. వార్ 2 వైఆర్ఓ స్పై యూనివర్స్ లో 6వ చిత్రంగా రూపొందింది. సెన్సార్ బోర్డు వార్ 2ని యూఏ సర్టిఫికెట్తో ఆమోదించింది. పెద్దగా సవరణలు సూచించకుండానే చిత్రం రన్ టైం 2 గంటల 53 నిమిషాలు. ఇది వైఆర్ఓ స్పై యూనివర్స్ లో అత్యధిక రన్ టైం కలిగిన చిత్రంగా నిలిచింది. పోస్ట్ క్రెడిట్ సీన్ను రహస్యంగా ఉంచారు. ఇది అభిమానుల ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. ఎన్టీఆర్, విక్రమ్ గా హృతిక్, కబీర్ కి దేశం కోసం పోరాడే సైనికులుగా నటిస్తున్నారు. ట్రైలర్ లో ఇద్దరి మధ్య తీవ్రమైన యాక్షన్, భావోద్వేగ ఘట్టాలు అభిమానులు ఆకర్షించాయి. కియారా అద్వానీ కల్నల్ లుథ్రా కుమార్తెగా యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తుంది. ముంబై, స్పెయిన్, ఇటలీ, అబుదాబిలో చిత్రీకరణ జరిగిన ఈ చిత్రం 6 భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించింది. స్పిరో రజతోస్, అనిల్ అరుసు వంటి యాక్షన్ డైరెక్టర్లు స్టంట్ రూపొందించారు. ప్రీతం సంగీతం, బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీతో 2 చార్ట్ బస్టర్లు పాటలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.